రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ స్టోరీ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి, ఇంకా ఏదో ఒక కామెంట్ పెట్టండి, సరేనా? ఈ మూవీ స్టోరీ నేను చెప్పడానికి చాలా రీసెర్చ్ చేశాను. అండ్ ఎన్నో డాట్స్ని కలుపుకుంటూ బయట లీక్ అయిన ఫొటోస్, బయట లీక్ అయిన వీడియోస్ ఇవన్నీ చూసి బయట ఉన్న స్టోరీని అన్నీ ఆల్మోస్ట్ మీరు నమ్మరు, చాలా వాట్సాప్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్లో వచ్చిన ఒక 40-50 స్టోరీస్ని కలిపి మిక్సీ కొట్టి అసలు ఏ స్టోరీ ఎక్కువగా రైట్ అవడానికి ఛాన్స్ ఉంటుందో ఆ స్టోరీని ఇక్కడ చెప్తున్నా. అండ్ నేను బల్లగుద్ది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే స్టోరీ సినిమాకి ఆల్మోస్ట్ 70-80% మ్యాచ్ అవుతుంది, అందులో డౌటే లేదు. మీరు రేపొద్దున సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. అప్పుడు మీకు గుర్తుంటే వెనక్కి తిరిగి వచ్చి ఇదే వీడియో కింద కామెంట్ పెట్టండి. ఒకవేళ మన టైం బాగా లేకపోతే మనం 90% స్టోరీ కరెక్ట్గా చెప్పేస్తే మూవీ టీం వాళ్ళు ఈ వీడియో డిలీట్ చేసినా చేసేయచ్చు, నా ఛానలే లేకుండా చేయొచ్చు. సో మీరు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే గేమ్ చేంజర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి 2 months పైగానే టైం పడుతుంది. సో అందాక సరదాగా చూడొచ్చు కదా. ఇంకా ఓపెన్ చేస్తే ఈ గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్, ఒకరు తండ్రి రామ్ చరణ్, ఇంకొకరు కొడుకు రామ్ చరణ్. ఈ తండ్రి రామ్ చరణ్ పేరు వచ్చేసి అప్పన్న, ఇంకా కొడుకు పేరు వచ్చేసి రామ్. ఓకే, సో ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే ఈ తండ్రి రామ్ చరణ్ క్యారెక్టర్ పేరు అప్పన్న కదా. ఇతను ఒక ఉద్యమ రాజకీయ పార్టీని స్థాపిస్తాడు. ఉద్యమ రాజకీయ పార్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ పార్టీ పెట్టక ముందు ఒక ఉద్యమాన్ని నడుపుతాడు అనమాట. ఆ ఉద్యమం మరి దేనికోసం అనేది బయట ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒక ఉద్యమం నడిపి వాళ్ళ ప్లేస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులను చేస్తాడు. మనం గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళాలి అని చెప్పి ఉద్యమం నడిపి వేరే ప్లేసెస్కి వెళ్ళి జనాలతో మాట్లాడి ఒక రకమైన పాపులర్ నాయకుడు అయితే అయిపోతాడు. ఆ తర్వాత కాలంలో తన చేతిలో పవర్ ఉంటేనే తను ఏదైనా మార్చగలడని తెలుసుకుని ఈ అప్పన్న ఒక ఉద్యమ రాజకీయ పార్టీని పెడతాడు. ఆ పార్టీ పేరు అభ్యుదయం. ఆ అభ్యుదయం పార్టీ యొక్క సింబల్ ట్రాక్టర్. ఇక ట్రాక్టర్ సింబల్ ఎందుకు అంటే, ఇప్పుడు పొలంలో ఎక్కువగా వాడేది ట్రాక్టర్. ఆ ట్రాక్టర్ పొలాన్ని దున్నుతుంది. ఇన్ ద సేమ్ వే అవినీతిని నిర్మూలించడానికి మన అప్పన్న ఒక ఉద్యమం చేపట్టాడు కదా. ఆ అవినీతిని దున్నడానికి తన అభ్యుదయం పార్టీ సింబల్ని ట్రాక్టర్ అని పెట్టాడు. మీకు అర్థమవుతుందా? అప్పన్న, అలాగే అతని పార్టీ పేరు అభ్యుదయం పార్టీ, దాని సింబల్ ట్రాక్టర్ సింబల్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చూడండి. ఓకే, ఇప్పుడు ఈ అప్పన్న పార్టీ పెట్టాడు, బాగానే ఉంది. సో పార్టీ పెట్టి జనాల్ని అందులో చేర్చుకోవడం మొదలు పెడతాడు. సో ఈ అప్పన్నకి మంచి నమ్మిన బంటు రాజీవ్ కనకాల. ఈ రాజీవ్ కనకాల క్యారెక్టర్ ఖచ్చితంగా సినిమాలో చనిపోతుంది. ఇది నేను కొత్తగా చెప్పక్కర్లేదు, మీకు కూడా తెలుసు. దానివల్ల కొంచెం సెంటిమెంట్ కూడా చూపిస్తారు. అండ్ ఇంకొక మెయిన్ పర్సన్ ఎవరంటే ఈ పార్టీలో శ్రీకాంత్ని కూడా పార్టీలో చేర్పించుకుంటాడు. ఆ తర్వాత కాలంలో పార్టీ పెట్టిన తర్వాత వైజాగ్లోని అలాగే ఇంకా చార్మినార్ దగ్గర బోల్డెన్ మీటింగ్స్ పెడతాడు. ఈ అభ్యుదయం పార్టీ పేరుతో అప్పన్న, అంటే మన తండ్రి రామ్ చరణ్ పీరియాడిక్ డ్రామా అనమాట. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నీ కలిసే ఉన్నాయి కదా. సో ఆ టైంలో అన్ని ప్లేసెస్కి తిరిగి ఈ పార్టీ బహిరంగ సభలు పెట్టి ఎలక్షన్స్లో గెలిచే టైంలో, ఇంకా గెలిచే టైంలో ఆ వేవ్ సృష్టించే టైంకి ఈ శ్రీకాంత్ మన రామ్ చరణ్ని వెన్నుపోటు పొడుస్తాడు. పొడిచి పార్టీ పగ్గాలు ఆయన తీసేసుకుని సీఎం అయిపోతాడు. ఓకే, ఇంకా మన రామ్ చరణ్ అంటే అప్పన్న క్యారెక్టర్ చనిపోతుంది. ఎవరు చంపారు, ఎందుకు చనిపోయింది అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. బట్ మోసం చేసేదైతే శ్రీకాంత్ క్యారెక్టరే. ఆయన వెన్నుపోటు పొడిచి ఈ అప్పన్న చనిపోయేలాగా చేసి అతనికి దక్కాల్సిన పవర్ని ఇతను దక్కించుకుని అన్యాయంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. రామ్ చరణ్ ముందు అవినీతి మీద ఉద్యమం చేసి అప్పన్న, ఆ తర్వాత పార్టీ పెట్టి ఆల్మోస్ట్ పవర్ చేతిలోకి వచ్చే టైంకి శ్రీకాంత్ వెన్నుపోటు పొడుస్తాడు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఆ తర్వాత కాలంలో అంటే ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్ టైంలో శ్రీకాంత్ చానాళ్ళ పాటు, అంటే ఒక 10-15 years అలా రాష్ట్రాన్ని పాలిస్తూ ఉండి ఇంకా ముసలోడు అయిపోయే టైంకి అతని కొడుకు ఎస్జే సూర్యకి పార్టీ పగ్గాలు అయితే ఇచ్చేస్తాడు. ఇతను వెనకాలండి నడిపిస్తూ అతని కొడుకుని సీఎం చేయాలని చెప్పేసి పార్టీ పగ్గాలు ఇచ్చి అతనే మొత్తం చూసుకుంటూ ఉంటాడు ఈ ఎస్జే సూర్య శ్రీకాంత్ కంటే పెద్ద ఎదవ, ఇంకా దారుణమైన విలన్. సో ఇతను ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాడు అనమాట. రాష్ట్రం చేతిలోకి వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత ఏమేం చేయాలనేది రకరకాల ప్లాన్స్ అన్ని వేసుకుంటాడు. అండ్ ఆ తర్వాత కాలంలో వీళ్ళు సక్సెస్ఫుల్గా సీఎం కూడా అయిపోతాడు ఈ ఎస్జే సూర్య.
ఆ సీఎం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి అసలు ఇంకొక రామ్ చరణ్ ఉంటాడు కదా, అంటే ఈ అప్పన్న వైఫ్ అంజలి, అప్పన్నకి అంజలికి పుట్టిన కొడుకే రామ్, అంటే ఇంకొక రామ్ చరణ్. సో వీళ్ళకి ఫ్లాష్ బ్యాక్లో అంజలికి అప్పన్నకి ఒక మధ్య చిన్న డ్యూయట్ కూడా సాంగ్ కూడా పెట్టారట. ఆ సాంగ్ చాలా బాగుంటుందట. ఇంకా నెక్స్ట్ ఈ రామ్ ఉన్నాడు కదా, ఇతను ఢిల్లీలోని అమృత్సర్ దగ్గర ఒక కాలేజ్లో చదువుకుంటూ ఆ తర్వాత ఐపీఎస్ అవ్వాల్సిన వాడు ఐఏఎస్ ఎలా అయ్యాడు, ఈ యూపీఎస్సీ ఎలా క్రాక్ చేశాడు అనేది మనకి సినిమా ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. అలా తనకి ఒక చోట పోస్టింగ్ వస్తుంది. అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, అవినీతిని రెక్టిఫై చేయడంలో చిన్న కంప్లైంట్స్ వల్ల అతన్ని మన ఏపీకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు అంటే ఇలా కూడా జరగచ్చు, తను చదువు కంప్లీట్ చేసుకుని ఐపీఎస్ లేదా ఐఏఎస్ మొత్తం కంప్లీట్ చేసుకుని పోస్టింగ్ కోసం తన ఫస్ట్ పోస్టింగే ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండొచ్చు. ఎవరి కింద? ఈ ఎస్జే సూర్య వాళ్ళ గవర్నమెంట్ కింద. సో ఇప్పుడు ఎస్జే సూర్య సీఎం అయిపోయాడు, అతని గవర్నమెంట్ కింద పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లో రామ్ చరణ్ కూడా ఒకడు. సో రామ్ చరణ్ ఆ తర్వాత కాలంలో తన తండ్రిని అప్పన్నని ఎలా చంపి ఈ మోసం చేసి పార్టీని ఎలా లాక్కున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకుని ఈ ఇంకొక రామ్ చరణ్ ఏం చేశాడు అంటే మన రామ్ ఏం చేశాడు, ఈ శ్రీకాంత్ ఎస్జే సూర్య ఆటలు ఎలా కట్టించాడు, జనాల్లో ఎలా మార్పులు తీసుకొచ్చాడు, ఎలా చైతన్యవంతులు చేశాడు, అసలు ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు ఈ రాజకీయాలు మొత్తం ఎలా మార్చాడు అనేదే సినిమా స్టోరీ. ఇక్కడ గేమ్ చేంజర్ అంటే ఏంటంటే సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్స్ అంటే మనకి ఎస్జే సూర్య, శ్రీకాంత్, అలాగే సునీల్ కూడా ఉన్నాడు భయ్య సినిమాలో. ఈ సునీల్ బయట తెలుస్తుంది ఏంటంటే అతను నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషిస్తున్నాడట. అండ్ సునీల్ క్యారెక్టర్తో ఒక పెద్ద ట్విస్టే పెట్టారు. అండ్ వీళ్ళందరూ కూడా రాజకీయాన్ని ఒక గేమ్లా భావిస్తారు, చదరంగం ఆటలాగా. సో ఈ గేమ్ని మార్చేవాడే గేమ్ చేంజర్. సో ఇక్కడ వీళ్ళ ఆటని కట్టించి రూపురేఖలను మార్చడానికి రామ్ వస్తాడు. యాక్చువల్లీ వాళ్ళ నాన్నగారు అప్పన్న అమాయకుడు. సో ఎంత జనాల్లో చైతన్యవంతం తీసుకొచ్చినా సో అవతల వాళ్ళ క్రూరత్వాన్ని పసిగట్లేని అమాయకుడు. బట్ రామ్ అలా కాదు, చదువుకున్నాడు, మంచి తెలివితేటలు అన్నీ ఉన్నాయి. సో ఈ రాజకీయ నాయకుల ఆట కట్టించి ఈ గేమ్లో మార్పు తీసుకొచ్చేవాడు కాబట్టి గేమ్ చేంజర్ అని పెట్టాడు. అండ్ గేమ్ చేంజర్ ఎలా అంటే ఈ ఓటు సిస్టమ్ ద్వారా మార్పు తీసుకొస్తాడు. సో దీని గురించే సినిమాలో సోషల్ మెసేజ్, అలాగే మనకి స్టోరీ కూడా కొంచెం గట్టిగా రాశారు. పొలిటికల్ డైలాగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. అంటే ఏ పార్టీని టార్గెట్ చేయట్లేదు, బట్ సిస్టంలో అంటే మన ఇండియాలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ మీద అండర్లైన్డ్గా కొన్ని పొలిటికల్ డైలాగ్స్ అయితే పడ్డాయట. అవి రామ్ చరణ్ చెప్పిన తీరు ఇవన్నీ కూడా బాగున్నాయని బయట టాక్ నడుస్తుంది. ఇప్పుడు మనం సినిమాలో పాటల గురించి మాట్లాడాలి. ఆల్రెడీ మనకి రామ్ చరణ్ ఐఏఎస్ అయిన తర్వాత వైజాగ్ వస్తాడు కదా, తనకి పోస్టింగ్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరితో కలిసి రా మచ్చా మచ్చని ఒక ఇంట్రడక్షన్ సాంగ్ వేసుకుంటాడు. సినిమాలో ఫస్ట్ సాంగ్ అదే. ఆ తర్వాత మనకి రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లోకి ఓపెన్ అవుతుంది. అంటే రామ్ చదువుకుంటున్నప్పుడు కేఆర్ అద్వానీతో తనకున్న ఫ్రెండ్షిప్, ఆ రొమాన్స్ ఇవన్నీ చూపిస్తూ వాళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయట్ సాంగ్. ఆ తర్వాత మళ్ళీ సినిమా సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో అంజలికి అప్పన్న క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇంకొక రామ్ చరణ్ క్యారెక్టర్, వీళ్ళ మధ్య ఒక సాంగ్. ఇంకా సినిమా చివరి క్లైమాక్స్ ముందు జరగండి సాంగ్. సినిమాలో మొత్తం 4 సాంగ్స్. ఈ 4 కాకుండా ఇంకొక సాంగ్ కూడా ప్లాన్ చేశారట. అది మీకు పొలిటికల్ సాంగ్ అని చెప్తున్నారు. ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చేటప్పుడు బ్యాక్ డ్రాప్ లో ఒక సాంగ్ వేస్తారు కదా, అలాంటి సాంగ్. సో సినిమాలో మొత్తం 5 సాంగ్స్ ఉన్నాయి. ఈ పొలిటికల్ సాంగ్ అయితే బయటికి రాకపోవచ్చు. ఇంకా ముందు 2 సాంగ్స్ అయితే వస్తాయి. ఈ అక్టోబర్ ఎండింగ్ కి అంజలి రామ్ చరణ్ యొక్క డ్యూయట్ సాంగ్ అయితే వస్తుంది, మెలోడీ సాంగ్. ఆ తర్వాత నవంబర్ ఎండింగ్ లో కానీ ఎప్పుడో రామ్ చరణ్ కేఆర్ అడ్వాణి మధ్య ఫారిన్ లొకేషన్స్ లో ఒక రిచ్ సాంగ్ తీశారు భయ్య. 40 కోట్ల వరకు ఎంతో ఖర్చు పెట్టి భయంకరంగా తీశారు. ఆ సాంగ్ రాబోతుంది, నవంబర్లో వస్తుంది అనుకుంటా. ఇంకా డిసెంబర్లో సినిమా వస్తుంది మన టైం బాగుంటే. ఈ అక్టోబర్ రోజున దసరా రోజున టీజర్ ఏదో వదులుతారట, మరి చూడాలి. సినిమా స్టోరీ అయితే సింపుల్గా ఇంతే భయ్య, రొటీన్గానే ఉంటుంది. రొటీన్ రివెంజ్ స్టోరీనే. తండ్రిని మోసం చేసి రాజకీయ పార్టీని లాక్కుంటారు. కొడుకు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్గా తిరిగి వచ్చి తెలివిగా వీళ్ళ దగ్గర నుంచి పార్టీని ఎలా వెనక్కి తీసుకున్నాడు, జనాల్ని ఎలా మార్చాడు అనేది మనకి సినిమాలో చూపిస్తారు. స్టోరీ రొటీన్గానే ఉన్నా శంకర్కి ఆల్రెడీ ఇలాంటి సినిమాలు హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో సోషియో పొలిటికల్ మెసేజ్ గట్టిగానే ప్లాన్ చేశారు. అండ్ ఆయన రాసుకునే సీన్స్ కూడా కొత్తగా ఉంటాయి కాబట్టి సినిమా హిట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇంకా సినిమా స్టోరీ ఎలా ఉన్నా సరే స్క్రీన్ ప్లే బాగుంటే, కంటెంట్ అదిరిపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అందులో డౌటే లేదు. ఇంకా ఇది పాన్ ఇండియా సినిమా ఎందుకు అంటే
మరి చెప్తున్నాను కదా, ఇలాంటి పొలిటికల్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ పాన్ ఇండియా సినిమాలకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో చూస్తుంటే గేమ్ చేంజర్ మూవీ కరెక్ట్గా కంటెంట్ని డెలివర్ చేస్తే హిట్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అట్లీస్ట్ వేరే లాంగ్వేజ్లో అటు ఇటుగా ఉన్న తెలుగులో మాత్రం ఖచ్చితంగా ష్యూర్ షాట్ హిట్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ రాయండి.